వినుకొండ పట్టణం 11వ వార్డు 12వ వార్డులలో ఆదివారం ఉదయం వినుకొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించిన స్థలాలు, ఇళ్లు ఉన్న పథకాల గురించి వివరించారు. అధికారులతో కలిసి రైలుపేటలో పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మకరి మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగశ్రీను, రాయల్ నీశంకర్, శ్రీనివాసరావు నాయకులు పాల్గొన్నారు. మంచినీళ్ళు వస్తున్నాయా? ఓకే, ఎప్పుడన్నా రాకపోతే మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేయండి. టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి, వెంటనే ఇచ్చేస్తారు. ప్రతిరోజు మంచినీళ్ళు ఇమ్మని చెప్తున్నాం. ఇంటింటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇస్తాం. ఈ 3 ఏళ్లలో పూర్తి చేసి ప్రతి బజారు ఇంటింటికి ట్యాప్ గవర్నమెంట్ ఖర్చుతో ట్యాప్ ఇస్తాం. ఇప్పుడు మీ ఇంటికి ట్యాప్ ఉందా? ప్రభుత్వ ఖర్చులతో ట్యాప్ వేసి ఇస్తాం. ఈ 3 సంవత్సరాలు పూర్తి చేస్తాం. నమస్తే. ముఖ్యమంత్రి అవగానే జగన్మోహన్ రెడ్డి 250 పెంచాడు. చంద్రబాబు గారు రాగానే 1000 పెంచారు. మళ్ళీ గత ప్రభుత్వాన్ని చూశారు. 5 సంవత్సరాల పాలన, దోపిడీ పాలన చూశారు. ఇసుకలో దోపిడీ, బ్రాందీ విస్కీలో దోపిడీ, చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డులో కూడా నెయ్యి బదులు జంతువుల కొవ్వు కలిపి అపరాధం చేసి అక్కడ కూడా అవినీతి చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని దేవుడే కన్ను తెరిచి 153 సీట్లని కన్నెర్ర చేస్తే, దేవుడు చూస్తే, ప్రజలు కన్నెర్ర చేస్తే 11 సీట్లకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక కనీసం పల్లెల్లో కానీ మున్సిపాలిటీలో వార్డులు కానీ బల్బు లేని చేతగాని అసమర్థ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసాం. గత ఎమ్మెల్యేని చూసాం. ఆ బొల్ల కనీసం ఈ వార్డుకు వచ్చి చూసా, అయ్యా బల్బులు అయ్యా 2 ఏళ్ళ నుండి బల్బులు పోయినాయా అంటే చెప్పింది ఒక పెద్దమ్మ. వెంటనే కమిషనర్ గారితో వెంటనే వేయాలంటే రేపు సాయంత్రానికల్లా వెలిగిస్తాం సార్ అని చెప్పాడు మన కమిషనర్ గారు. అభినందిస్తున్నా. మన మున్సిపాలిటీని బాగా అభివృద్ధి చేయాలని ఒక తపంతో, ఒక ఆశయంతో వచ్చాడు మన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్. నా వంతు సహాయ సహకారము, అలాగే మన పట్టణ ప్రముఖులందరూ సహకారం అందిస్తాం. మాకు కావాల్సింది ఒకటే, గత ప్రభుత్వంలో బొల్లా బ్రహ్మనాయుడు టౌన్లో బల్బులు వేయలేకపోయాడు. మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నా, టౌన్లో ప్రతి గొంతులో, ప్రతి వార్డులో, ప్రతి బజార్లో ప్రతి బల్బు వెలగాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అలాగే డ్రైనేజ్ వ్యవస్థని మనం పునర్నిర్మిద్దాం. గత 5 సంవత్సరాల్లో, గతంలో తెలుగుదేశం పాలనలో మేము తీసుకొచ్చి వేసిన సిమెంట్ రోడ్లు, మేము ఆ రోజు చంద్రబాబు గారి ద్వారా, ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన నిధులతోటి, కేంద్రం నుండి రాష్ట్రం నుండి తెచ్చిన నిధులతోటి వేసిన సిమెంట్ రోడ్లు, కట్టిన డ్రైన్స్ తప్ప 2014-19లో మేము తెచ్చిన నిధులు తప్ప కొత్తగా 5 ఏళ్లలో ఒక్క పని పూర్తి చేసింది చెప్పాలా జగన్ ప్రభుత్వంలో? ఈ రాష్ట్రంలో పోలవరం పూర్తి చేయలేదు, అమరావతి రాజధాని పూర్తి చేయలేదు, ఏ ఒక్క పని పూర్తి చేయలేకపోయారు అక్కడ రాష్ట్రంలో. ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో మేము మొదలుపెట్టినటువంటి ఘాట్ రోడ్డు 5 ఏళ్లలో పూర్తి చేయడం చేత కానీ అసమర్థుడు గత ఎమ్మెల్యేని చూశారు ప్రజలు. టౌన్లో ఒక పార్కు కట్టలేకపోయారు, ఒక షాదీఖానా కట్టలేకపోయారు. ఓ టీడీడీ కళ్యాణ మండపానికి నేను 3 కోట్ల ఆ రోజు చంద్రబాబు గారి సహకారంతో ఎన్ఎస్పీ కాలనీలో కట్టాలని 3 కోట్ల నిధులు తీసుకొస్తే కనీసం ఆ నిధులు కూడా మళ్ళీ తీసుకొచ్చి చేతగా కట్టలేని దద్దమ్మ ఎమ్మెల్యేని చూసాం గతంలో. అందుకే ఈ ఎమ్మెల్యే మాకు వద్దని చిత్తుగా 30,000 తేడాతో కంకణం కట్టుకున్న మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ జీవి ఆంజనేయులు గారు, అట్లాగే వినుకొండ పురపాలక సంఘం ఆద్యులు పూజ్యులు శ్రీ మకరి మల్లికార్జునరావు గారికి, అట్లాగే మన అర్బన్ టౌన్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ గారికి, అలాగే మన ఎక్స్ చైర్మన్ షమీం ఖాన్ గారికి, జనసేన నాయకులకి, అలాగే మన పురపాలక సంఘం కౌన్సిలర్లందరికీ, విచ్చేసిన పెద్దలకు, మీడియా మిత్రులకు, మరి ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పురపాలక సంఘ సిబ్బందికి, పబ్లిక్ అందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన సందర్భంగా 100 రోజుల పండుగ జరుపుకుంటున్నాం. ఆ 100 రోజుల పండుగలో భాగంగా మన గవర్నమెంట్ వారు ఇచ్చిన క్యాప్షన్ ఇది మంచి ప్రభుత్వం. ఎందుకని ఇది మంచి ప్రభుత్వం? మరి
ఎలక్షన్కి ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి మరి ప్రభుత్వ ఖజానాలో ఒక్క రూపాయి కూడా లేనప్పటికీ కూడా మరి వెంటనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2,750 రూపాయలు ఉండే వృద్ధాప్య పెన్షన్ని 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. అది కూడా జూన్ జూలై నెలలో ఉన్న బ్యాక్లాగ్ మొత్తం కలిపి 7,000 రూపాయలు అందరి అకౌంట్లో వేయటం జరిగింది. అట్లాగే వికలాంగుల వారు ఎవరైతే ఉన్నారో వారికి 2,000 రూపాయలు పెంచి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఖజానాలో ఒక్క రూపాయి లేకపోయినా కానీ మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది కాబట్టి ఇది మంచి ప్రభుత్వం. అట్లాగే సరే, నా దాన్ని నేనే దాటాను తప్పలా. అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఒకటే మనవి చేస్తున్నా, ఇది మంచి ప్రభుత్వం. ఎందుకు మంచి ప్రభుత్వం అనేది ఆలోచన చేయండి. గత 5 సంవత్సరాల పాలన చూశారు, ఈ 3 నెలల్లో చూశారు. ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చెప్పారో ఆ అన్ని కార్యక్రమాలకు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. ఆర్థిక లోటు, ఈ రాష్ట్రం అధోగతి పాలైతే ఆర్థిక లోటులోంచి బయటికి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మేధస్సును ఉపయోగించి, అనుభవాన్ని ఉపయోగించి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు తోడుగా ఉండి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి రూపాయిని కూడా చాకచక్యంగా తీసుకొచ్చి మనకు పెన్షన్లు ఇస్తున్నారు. బ్రహ్మాండంగా 3,000 4,000 చేశారు, 3,000 6,000 చేశారు. అన్ని స్కీములు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు. మనం చిన్నప్పటి నుంచి 1వ తారీఖు వచ్చిందంటే ఖచ్చితంగా ఉద్యోగస్తులకు జీతాలు ఉంటాయి. గత 5 సంవత్సరాల్లో వాళ్ళకి 15 తారీఖు వస్తో 20 తారీఖు వస్తో ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారితో సహా ఎవరికి తెలియదు, డి గారు కూడా. కానీ ఈ రోజున 1వ తారీఖున పెన్షన్తో పాటు వారికి ఉద్యోగస్తులకు ఇస్తున్నారు, అదేవిధంగా పెన్షన్లు కూడా ఇస్తున్నారు. ఇది అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయకత్వం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇంకా ఆయన కష్టం గురించి చెప్పే పని లేదు. మొన్న 10 రోజులు చూసాం, బురదలో పాపం అర్ధరాత్రులు కూడా ఆయన ఒక పక్క తిరుగుతూ ఉన్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం ఈ రాష్ట్రం మొత్తం ఒకేసారి గ్రామ సభలు పెట్టి నిధులు తీసుకొచ్చే ప్రక్రియని ఈ విధంగా వారిద్దరు కూడా రామలక్ష్మణాలు, కృష్ణార్జునాలు వాళ్ళిద్దరూ చాలా ఒక అవగాహనతో పనిచేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రం ముందుకు పోతుందని సందర్భంగా మనవి చేస్తూ, ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా నేను గతంలో శాసనసభ్యుడిగా పనిచేశాను. ఈ రోజున మిత్రులైనటువంటి ఆంజనేయులు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దానికి నేను ప్రత్యక్షంగా చూశా. నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆయన 50 లక్షల రూపాయలు ఫండ్ ఇవ్వడానికి వెళ్ళారు వరద బాధితులకి. ఇస్తూ ఆయన 2-3 రిప్రజెంటేషన్లు ఇచ్చారు. వెంటనే ముఖ్యమంత్రి గారు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో అనండి, సాన్నిధ్యంతో అనండి, వెంటనే మన ఘాట్ రోడ్డు శాంక్షన్ చేశారు, కంప్లీట్ అని రాశారు. పైన రామలింగేశ్వర స్వామి గుడికి అంతకుముందు 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. 3.5 కోట్ల రూపాయలు ముస్లింలకు సంబంధించి ఇక్కడ ఎన్ఎస్పీలో షాదీఖానా నిర్మించేదానికి